హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే 5 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. కానీ హెల్దీ రెసిపీ. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే ఈ రెసిపీ ఏందనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వీడియోలోకి పోవడానికి ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే పోదాము. ఇక్కడైతే నేను 1 కప్పు షుగర్ తీసుకున్నా, 1 కప్పు పుట్నాలు తీసుకున్నా, పాలు 2 కప్పులు తీసుకున్నా. మనకైతే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని మన స్వీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ మనము నీళ్ళైతే వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత పుట్నాలను ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పాలల్లో కూడా పాలు వేడి చేసుకొని నానబెట్టుకోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార తీసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాం. ఈ పుట్నాలు వేడి నీళ్ళతోని ఈ మిశ్రమము మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. చల్లటి వాటర్ వేయడం వల్ల పుట్నాలు అయితే అంతగా మిక్సీ అయితే మంచిగా సాఫ్ట్గా అయితే రాదు. ఈ విధంగా మీకు ఇష్టం ఉంటే పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. బ్యాటర్ మాత్రం బాగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడైతే మనమైతే షుగర్ను కరగబెట్టుకుందాం. ఇక్కడ బాండీ అయితే పెట్టేసుకున్నా. బాండీ వేడైన తర్వాత 1 కప్పు షుగర్ అయితే వేసుకుందాం. వేసుకొని షుగర్ని అయితే మంచిగా మెల్ట్ చేద్దాం. ఈ విధంగా మెల్ట్ చేయడం వల్ల స్వీట్ అనేది కలర్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనకు స్వీట్ కలర్ అనేది మంచి కలర్లో, బ్రౌన్ కలర్లో వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకు స్వీట్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడైతే చక్కెర అయితే మంచిగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి కొద్దిగా మాత్రమే పాలు పోయండి. ఎందుకంటే గ్యాస్ అనేది ఆన్ చేసి మనము ఒక్కసారిగా పాలు పోయడం వల్ల పాలు అనేవి పొంగుతాయి. అందుకని చెప్పి కొద్దిగా గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగానే పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా మళ్ళా చక్కెర అనేది గడ్డలాగా అయిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత మళ్ళీ పాలు వేడైపోయిన తర్వాత చక్కెర అనేది మళ్ళీ మెల్ట్ అయిపోయి మంచి కలర్లో వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాలల్లో మనకు చక్కెర అనేది మెల్ట్ అయిపోతుంది. పాలు కూడా మంచిగా మరిగిపోతాయి. ఇక్కడ మంచి కలర్లో వచ్చేసింది. చక్కెర అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత మంచి కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే కొంచెం మంచి స్మెల్ కోసం మనమైతే ఇలాచీ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ కానీ దంచి వేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ వేసుకుంటానా. ఆ కుంకుమ పువ్వును నేను పాలల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. అవి కూడా ఇందులో వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవడం వల్ల కలర్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు మనము మంచిగా పాలు అనేవి మరిగిపోయినాయి. ఈ విధంగా వేసుకొని మంచిగా గలియబెట్టుకుందాం. మన పాలు అనేవి మంచిగా మరిగిన తర్వాత మనము ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పుట్నాల మిక్చర్, అది ఇందులో వేసుకుందాం. ఈ విధంగా పల్చటి బ్యాటర్ లెక్క ఉండాలి. మంచిగా థిక్ పేస్ట్ లాగా మంచిగా పేస్ట్ అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా పుట్నాల పేస్ట్ని నేను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పుట్నాలు మనము స్వీట్లా ఉపయోగించడం వల్ల టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా పుట్నాలను ఎక్కువగా ఫ్రైలా, అంతేకాకుండా ఎక్కువ లడ్డులు కూడా ప్రిపేర్ చేయం. పుట్నాలతో లడ్డులు కూడా ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాకుండా చిక్కీలు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా ఒక్కసారి మీరు ఈ విధంగా స్వీట్ చేసి కూడా చూడండి. ఈ స్వీట్ అసలు మీకు ఖచ్చితంగా మీరు ట్రై చేస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా పుట్నాలు వేసిన తర్వాత 2-3 మినిట్స్లోనే మనకైతే తిక్కు పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ విధంగా తిక్కు పేస్ట్ లాగా తయారైన తర్వాత మనము కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నా. ఎక్కువ నెయ్యి కూడా ఏం పడది, ఒక 6-7 స్పూన్లు మాత్రమే పడుతుంది. ఈ విధంగా చూసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. అంతేకాకుండా ఇందులో పాల పౌడర్ అయితే వేస్తానా. మీకు ఇష్టం ఉంటే పాల పౌడర్ వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు నీళ్ళల్లో కలిపిన పాల పౌడర్, మిల్క్ పౌడర్, అది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కలుపుకొని రెడీగా పెట్టుకున్నా. అది కూడా ఇందులో యాడ్ చేసిన. ఇది మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసి నేనైతే వేసుకున్నా. ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసిన. ఈ విధంగా పాల మిక్చర్ కూడా వేసేసి మంచిగా కలుపుకుందాం. ఈ బ్యాటర్ అనేది బాగా తిక్కుగా అయిపోయి దగ్గరికి అయ్యే వరకు మనమైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల లోపల మనకైతే బ్యాటర్ అనేది కొద్దిగా తిక్కుగా అయిపోయింది.
ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేయడమే. చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో మంచి హెల్దీ స్వీట్ అయితే మీకు చేసి చూపించిన. మీకు నచ్చింది అనుకుంటానా, ఎందుకంటే మన పిల్లలు పుట్నాలు అనేవి ఎక్కువ తినరు, మనం ఎక్కువ రెసిపీస్ కూడా పుట్నాలతో చేయం. కాబట్టి ఒక్కసారి స్వీట్ చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఎందుకంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, జెల్లీ ఫామ్లో ఉంటుంది, కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ విధంగా మనకు మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసి మనం ఒక ప్లేటింగ్లో అయితే చేసుకుందాం. ఈ విధంగా జెల్లీ ఫామ్లో ఉంటుంది, నోట్లో వేసుకోగా అరిగిపోతుంది. ఒక్కసారి చేయండి, మీకు అర్థమవుతుంది ఈ రెసిపీ ఏందనేది. ఇక్కడైతే నేను ఒక బౌల్కు కొద్దిగా నెయ్యి రాసుకున్నా. ఆ నెయ్యి రాసుకున్న తర్వాత ఆ మిక్చర్ మొత్తం కూడా ఈ స్వీట్ మిశ్రమం కూడా ఇందులో వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు అంటే చల్లారిన తర్వాత మనం ప్లేటింగ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మన పిల్లలకు సర్వ్ చేసి ఇవ్వడమే ఈజీ. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా స్వీట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు జెల్లీ ఫామ్లో ఉన్న స్వీట్ అయినా చాక్లెట్స్ అన్నా బాగా ఇష్టం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఫ్యాన్ గాలి కింద ఆరనిద్దాం. చల్లారిన తర్వాత ప్లేటింగ్ చేసుకుందాం. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో. ఇక్కడైతే మంచిగా స్వీట్ చల్లారిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఉల్టా మనం దీన్ని వేసేసి టర్న్ చేసేసి ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను గార్నిష్ కోసం మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేది మీరు యాడ్ చేయండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తోని మంచిగా డెకరేషన్ చేసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని, లేదనుకుంటే మీరు లడ్డుగా చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పుట్నాలతోని స్వీట్ అయితే రెడీ అయిపోయింది. 2 ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. మరొక మంచి స్వీట్ రెసిపీతో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి ఉంటా. మరి నమస్తే.